యుద్ధం ఎఫెక్ట్ భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలొస్తాయా? అసలు ఎంత పెరుగుతాయో తెలిస్తే వామ్మో దిమ్మ తిరిగి పోవాల్సిందే అంటున్నారు నిపుణులు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో త్వరలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఈ రకంగా యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. మరో వారం రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడడం వల్ల భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలపైన ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో చమురు ధర పెరుగుతుండడంతో పాటు ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 3.19% పెరిగి $67.29 చేరింది. బ్రెంట్ క్రూడ్ $72.87 చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధర బ్యారెల్కు $100 తాకుతుందని బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. ధర ఈ స్థాయికి చేరితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధర 10 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశం ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులే తీరుస్తున్నాయి. మన దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతుంది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్లు హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తుంది. క్రూడ్ ధర $1 పెరిగినా ఏటా ప్రభుత్వంపై 13,000 కోట్ల భారం పడుతుంది. గత ఏడాది మన దేశం $160 బిలియన్ విలువైన క్రూడ్ను కొనుగోలు చేసింది. ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు ఎగిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర $77కు చేరువైన దేశీయంగా పెట్రోల్ డీజిల్ రీటైల్ ధరలు సమీప కాలంలో పెరగకపోవచ్చునని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే హార్ముజ్ జలసంధిలో రవాణా బంద్ అయితే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పెట్రోల్ డీజిల్తో పాటు వంట నూనెలపైన యుద్ధం ప్రభావం పడుతుంది. 16 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతుల్లో పొద్దుతిరుగుడు పువ్వు నూనె వాటా 20%. రష్యా, యుక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఈ దిగుమతులు ఎర్ర సముద్రం ఆవల నుంచి తీసుకురావాలంటే ఎక్కువ వ్యయాలవుతాయి. యుద్ధం మరికొన్ని రోజులు ఇలా కొనసాగితే ఎరువుల ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు డిపిఏ, ఎస్ఎస్పి ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత సల్ఫర్ దిగుమతుల్లో ఖతార్, యుఏఈ, ఓమన్కు 76% వాటా ఉంది.